మన మీద ఉన్నది. కళాకారుడు అంటే ఒక పాటకే పరిమితం కావద్దు. కళాకారుడు అంటే ఒక పాట పాడమే, డబ్బు కొట్టడమే, వాయిద్యం వాయించడమే కాదు. ప్రతి క్షణం, ప్రతి దినం సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి రుగ్మతలను, ప్రతి సంక్షోభాన్ని, దూపిడి సమాజాన్ని, ఈ అసలు సమాజాన్ని మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి మన రచనల్లో, మన పాటలలో, మన నాటకాలలో దీన్ని మనం ఇమిడించి ప్రజలు చెప్పినప్పుడే ఆ కళాకారుని యొక్క బాధ్యత కొంత నెరవేరుతుంది. ఒక పక్కన హిందూ మతోన్మాదం కేంద్రంలో మీరు చూస్తా ఉన్నారు. ఎన్ని కొత్త రూపాలు, కొత్త బుద్ధులు తెచ్చుకొని వస్తున్నారో దాన్ని ఈరోజు మనం ఎట్లా ఓడించాలి? ఒక పక్కన క్రిస్టియన్ ఈ మధ్యన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చారు. దళితులు క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకుంటే వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండవు, ఆ హోదా పోతుందని. ఒక పక్కన సామ్రాజ్యవాదము అని వాళ్ళే చెప్తున్నారు. పాశ్చాత్య సంస్కృతి మన సంస్కృతి కాదు, ఇది హిందూ సంస్కృతి అని చెప్తున్నారు. పాశ్చాత్య సంస్కృతి ఉన్నటువంటి అగ్ర దేశాలతోటి ఒప్పందాలు చేసుకొని ఇక్కడ తగ్గ సంపద, ఇక్కడ ఉన్నటువంటి సకల సంపదను మొత్తం వాళ్ళకు తాకట్టు పెట్టి వాళ్ళ సంస్కృతిని వాళ్ళు మోస్తూనే మరొక పక్క మన యొక్క ప్రజల మీద, ఇట్లాంటి ప్రజల మీద మొత్తం దాడి చేస్తూ ఉన్నారు. దీన్ని మనము ప్రశ్నించాలి, ప్రజలు ఏకం చేయాలి, ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలబడాలి అంటే తెలంగాణ అరుణోదయ సంస్థ సమైక్య ఇప్పటికంటే ఇంకా చాలా బలంగా తన సాంస్కృతిక సమాజాన్ని ముందుకుపోవాలి. నిజంగా మనం ఎవరు తీసుకుపోతాము, ఎవరు తీసుకుపోతారనే కాదు. అరుణోదయ సంస్కృతి సమాజంతో పాటు ఇంకా అనేక కళారంగాలను, కళా సంస్థలను, కళాకారులను, జానపద కళాకారులను ఏకం చేసి ఒక మహత్తరమైనటువంటి ఐక్యవేదికను నిర్మించాలని నేను సంస్థ బాధ్యులకు ప్రజాకరణ తరఫున నేను కోరుకుంటున్నాను, నిర్వహిస్తున్నాను. ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. తెలంగాణ కోసము మనము మాట్లాడడం, పాట పాడినాము. ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణ కోసము మాట్లాడిన వాళ్ళు, కళాకారులు ఈ నేలలో ఉన్నారు. వాళ్ళు చనిపోతా ఉన్నారు. ఈ సంస్కృతి సంబరంలో ప్రయత్నిస్తున్న వాళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళే ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు మౌలిక సాహిత్యాన్ని, జానపద కళలను, జానపద కళారంగాన్ని వెలుగులోకి తీసుకొచ్చేసి ప్రజా ఉద్యమాలకు, సమాజ మార్పు కోసము ఈ తెలంగాణ రాష్ట్రం సృష్టించడానికి ఎన్నో కళలు, ఎన్నో రచనలు చేసి పాటకు కొత్త రూపాన్ని తీసుకొచ్చినటువంటి నేల ఇక్కడ మన కళాకారుల కష్టంలో నిలబడినది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఏ కళాకారులు చచ్చిపోయినా ప్రభుత్వము ఓన్ చేసుకోవట్లేదు. ఎందుకు? ఈ సమాజం కోసం, ఈ తెలంగాణ కోసము, ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేసినటువంటి పెద్ద కళాకారులు, రచయితలు చనిపోతే ప్రభుత్వం ఎందుకు చేసుకోకపోగా సినీ రంగాన్ని తన ముందు తీసుకొచ్చేసి వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలలో రాయితీలు ప్రకటించేసి వాళ్ళకు అనేక కోట్ల రూపాయలు వాళ్ళకు వెచ్చించేసి సినీ రంగానికి ఇంకా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాయి. ఆ ప్రభావం ఈ సమాజం మీద ఎంత ప్రభావం వేస్తున్నది? పేరుతోటి, వరకట్నము పేరుతోటి మహిళల మీద ఎంత వ్యవస్థ కొనసాగుతుంది, ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఎంత దాడులు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళకి ఈరోజు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తూ ఉన్నారు. దీన్ని మనం ప్రశ్నించాలి. తెలంగాణ కళాకారులు చనిపోతే వాళ్ళని గౌరవప్రదంగా, తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్ళు, పాట పాడిన వాళ్ళు చనిపోతే వాళ్ళని గౌరవప్రదంగా ప్రభుత్వ లాంఛనాలతో కనీసము అందించడం చేయాలని చెప్పేసి ఒక సాధారణ డిమాండ్ మనం ఈరోజు తీసుకోవాల్సిన అవసరం లేదు. గద్దర్ అవార్డు పేరు పెట్టండి. ఈ గద్దర్ అవార్డు ఈరోజు ఎంతమందికి ఇస్తా ఉన్నారు? ఎవరికి ఇస్తా ఉన్నారు? ఏ సామాజిక వర్గాలకు ఇస్తా ఉన్నారు? దేనికోసం పనిచేసిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు? అంటే మళ్ళీ ఒక అశ్లీలమైనటువంటి, ఒక భూస్వామ్య సంస్కృతిని
ప్రేరేపిస్తున్నటువంటి, సామ్రాజ్యవాద సంస్కృతిని ప్రేరేపిస్తున్నటువంటి, దోపిడీ సంస్కృతిని ప్రేరేపిస్తున్నటువంటి సినీ డైరెక్టర్లు, సినీ యాక్టర్స్కి, ప్రొడ్యూసర్లకి ఇస్తా ఉన్నారు. ఈ తెలంగాణ గడ్డ ఒకప్పుడు కాంగ్రెస్ దాకా మనకి ఏ పాటలు నేర్పిండో ఆ పాటను గుర్తుపుచ్చుకున్నటువంటి నేల ఈ రోజు గొప్ప గొప్ప సాహిత్యాన్ని తీసుకొస్తా ఉన్నారు. యువత జానపద రూపంతో ప్రేమ అంటే ఎట్లుండాలి, సమాజం అంటే ఎట్లుండాలి అనే దాని మీద తెలంగాణ సాహిత్య రంగంలో, తెలంగాణ జానపద కళలలో అనేక మంది కళాకారులు, వందల వేల కళాకారులు ఈరోజు గొప్ప గొప్ప సాహిత్యాన్ని తీసుకొస్తా ఉన్నారు, పాటలు తీసుకొస్తా ఉన్నారు, కళారూపాన్ని తీసుకొస్తా ఉన్నారు. కొరియోగ్రఫీ మంచి మంచి కొరియోగ్రాఫర్లు వచ్చారు, మంచి మంచి డాక్యుమెంటరీ చేస్తూ ఉన్నారు. ఈ ప్రజల కళల కోసం, ప్రజల కళలను కాపాడుతున్నటువంటి జానపద కళాకారులకు దగ్గర వాటి వారిని ఒక సాధారణమైన డిమాండ్ మనం పెడతాం. దాంతో పాటు తెలంగాణ గడ్డ మీద కనుమరుగైపోతున్నటువంటి జాతులు ఎన్నో ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి. ఈ సంచార జాతులు ఈరోజు మనము సమాజం కోసం పనిచేస్తూ ఉన్నాం, కానీ మన నిత్యం మన ప్రయాణంలో కొంతమందిని మనం వదిలేసి వస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు ఎక్కడో సమాజానికి, మనం అనుకునేటువంటి సమాజానికి ఎక్కడో దూరంలో ఉన్నారు. సంచార జాతులను ఈరోజు మనం అధ్యయనం చేయాలి. సంచార జాతులను రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళని అధ్యయనం చేయడం అంటే వాళ్ళ దగ్గర చరిత్ర, సాంస్కృతికమైనటువంటి చరిత్ర ఉన్నది, వాళ్ళ దగ్గర జానపద మౌలికమైనటువంటి చరిత్ర ఉన్నది వాళ్ళ దగ్గర. వాళ్ళని మనం అధ్యయనం చేయడానికి వాళ్ళందరినీ ఎక్కడ తెలంగాణ గడ్డ మీద ఎక్కడెక్కడైతే సంచార జాతులు కనుమరుగైపోయినారు వాళ్ళని అధ్యయనం చేసేసి వాళ్ళ సంక్షేమం కోసము, వాళ్ళ యొక్క కనుమరుగైపోయినటువంటి, వాళ్ళ గుండెలలో తాగినటువంటి జానపద కళలను, చరిత్రను మనం ఒక పెన్ను మీద, ఒక పేపర్ మీద మనము దాన్ని రాసి ఒక చరిత్రగా మనము దాన్ని అధ్యయనం చేసినటువంటి బాధ్యత ఈరోజు అరుణోదయ సంస్కృతి సమాఖ్య వారు చేస్తారని, ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద అరుణోదయ సంస్కృతి సమాఖ్య పెద్దల పాత్ర పోషిస్తూ అన్ని కళా సంస్థలను, కళాకారులను ఒక ఐక్యవేదికగా, విడివిడిగా ఉన్నటువంటి సంస్థలనే కాకుండా ఒక ఐక్యవేదికగా, దీని ఒక బలమైనటువంటి సంస్కృతి శక్తిగా చేయడానికి ఇది మీరు ఒక పునాది వేయాలని కోరుకుంటూ, మీ మహాసభలు ఇంకా చాలా మంచి వాతావరణంతో ఒక మంచి కమిటీ ఎన్నుకొని రేపు సాంస్కృతిక ఉద్యమానికి ఈ నేల మీద ఒక పెద్దల పాత్ర పోషించాలని దానికి మా ప్రజాకరణ మండలి, మీ వంతు మిత్రులతోటి, మీ యొక్క సహకారంతో మేము మీతో కలిసి పనిచేస్తామని, అన్ని విషయాలలో మీతోటి మేము ముందుకు వస్తామని, కలిసి పనిచేస్తామని చెబుతూ హామీ ఇస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి